ఈ రోజు నూతనంగా వచ్చినటువంటి ఎస్ఐ బెజ్జం గారిని కలిసి మండలంలో మరియు మా సొంత గ్రామమైన వడ్లూరు గ్రామంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి మేము ఎస్ఐ గారికి విన్నవించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మేము అధికారంలో ఉన్నా కూడా నేను ఒక సర్పంచ్ భర్తను నా పైన కూడా లేనిపోయిన కేసులు పెట్టి నన్ను అప్పుడు అన్యాయంగా తింపడం జరిగింది. అదే కాకుండా మేము అప్పుడు 5 సంవత్సరాల కాలంలో మేము ఒక్కరిపైన కూడా కేసు పెట్టలేదు. వీళ్ళు వచ్చిన సంవత్సరంన్నరలో ఎస్సీ కేసులని, రేప్ కేసులని, ఇలా ఇంటి ఒక బోనాల పండుగను నేను వడ్లూరు గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో అందరు కుల సంఘ పెద్ద మనుషులను, నాయకులను అందరిని పిలిచి సమన్వయం చేసి పండుగ చేస్తూ ఉంటే కొందరు పార్టీ కార్యకర్తలు 4 వచ్చి అక్కడ ఉన్న 1000 మందిని డిస్టర్బ్ చేసి అక్కడ ఉన్న డప్పు కొట్టే వాళ్ళని కానీ, డీజే వాళ్ళని కానీ బెదిరించడం జరిగింది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అది ఒకసారి పోయి మాట్లాడమని చెప్తే నేను ఒక సర్పంచ్ భర్తగా పోయి అక్కడ అడిగితే నాకు గల్లా బట్టి మళ్ళా నాపైకే దురుసుగా మాట్లాడి అతనే వచ్చి ఒకనాడు కొట్టిరని చెప్పి ఒక పిటిషన్ ఇవ్వడం, మళ్ళీ ఒక రోజు నన్ను చంపడానికి హత్య ప్రయత్నం చేసిరని చెప్పడం, 3వ రోజు వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో మాకు అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొద్దున 5 గంటలకు వచ్చి మా కార్యకర్తలు అందరు ఇళ్లలో చేరి తాళం పలగొడతాం, మీ గేటు తీయండి అని చెప్పుకుంటూ భయభ్రాంతులకు గురి చేసిరు. ఒక స్థానిక ఎమ్మెల్యేతో ఒత్తిడి చేపిస్తూ అధికారులను మా పైకి ఉసగొల్పడం జరుగుతుంది. అలాగే రాత్రి కూడా మాకు 3 రోజుల నుండి మమ్మల్ని సిఐ గారి ఆఫీసులో, ఇక్కడ ఎస్ఐ గారి పోలీస్ స్టేషన్లోనే ఉంచడం జరిగింది. మేము వస్తూ పోవడం జరుగుతుంది. కానీ కనీసం వాళ్ళ మీద చిన్న చర్య తీసుకోలే. ఇప్పటి వరకు వాళ్ళు స్టేషన్ కూడా రాలేదు. పిటిషన్ ఇస్తున్నారు, పోతురు, అక్కడ ఉండి ఫోన్లు చేపిస్తారు. దయచేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇక ముందే ఇట్లాంటి ఏమైనా అన్యాయాలు జరిగితే మేము ఊరుకునేది లేదని చెప్పి మేమందరం కలిసికట్టుగా గట్టిగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.